Hey guys, this is Rohit Gamer FF. FF means Free Fire. Hey guys, మీరైతే ఏమనుకుంటారు తెలుసా? ధనుడు అయిన మాదిరి ఏంటి ఎంట్రీ ఇస్తున్నాడు అనుకున్నారా? ఏం లేదు, నేను కూడా ధనుడు అయిన ఫ్యానే అని చెప్పుదాం అనుకున్నా. ఈరోజు అయితే చెప్పేశాను. సరే ఓకే, మనం ఈరోజు అయితే బిఆర్ ర్యాంక్డ్ అయితే ఆడబోతున్నాం. మనమైతే గేమ్ ఆడదాం. గేమ్ ఆడక చాలా రోజులు అయింది కదా వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. సరే ఓకే గాయస్, మనకైతే సోలార్ మ్యాప్ అయితే వచ్చింది. సోలార్ మ్యాప్లో నాకైతే ఫేవరెట్ ప్లేస్ వచ్చేసి టీవీ టవర్ అనమాట. మనమైతే టీవీ టవర్ అయితే దగ్గర అయితే దిగబోతున్నాం. దిగేద్దాం, కొంచెం ఆలస్యమైంది దిగతలకి. ఇప్పుడు అందరూ దిగేసింటారు, మనమైతే దిగుతున్నాం. ఇప్పుడు చూద్దాం, మనం బోయా కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. చూద్దాం. ఇప్పుడైతే మనం దిగ్గానే గన్ అయితే ఒకటి తీసేసుకున్నాం అన్నమాట. తీసేసుకున్నాక ఇంకో పక్క రూమ్లోకి వెళ్ళి ఇంకో గన్ అయితే తీసేసుకున్నాం. కానీ ఎవడో వచ్చినట్లున్నాడు. ఫుడ్ పాయింట్స్ అయితే వినపడుతున్నాయి. ఇదిగో ఇప్పుడే వచ్చేసాడు. ఇట్లా మాట్లాడుతుంటే ఇప్పుడే వచ్చేసాడు. రారా, నీకైతే ఎక్షాట్ కొడతానుండు. కొట్టేసాం. ఇంకైతే ఓపీ ఎక్షాట్ అయితే ఇచ్చేసామన్నమాట. నీకు లూట్ అయితే ఫాస్ట్గా లూట్ ఎరుకోవాలి. చాలా మంది వస్తారు ఈరోజు టీవీ టవర్లో అయితే. ఓకే, మనమైతే ఫస్ట్ అయితే సర్వీస్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఎనిమిస్ దగ్గరికి కొట్టడానికి. వీడౌట్ కనిపిస్తున్నాం. నీకు ఎక్ షాట్ ఇద్దాం. వీడైతే మనల్ని అయితే కొట్టేశాడు మావా. ఏం కాదు, మనకి ఇంకోటి అయితే ఉంది కదా రివైవ్, దాంతో ఆడేద్దాం. ఇలాగే ఉంటుంది. నేను వాడు కొడుతున్నప్పుడు కవర్ తీసుకోకుండా వాల్ వేసుకోకుండా అట్లే వాడి మీదకి ఎక్కేసాను కొట్టేద్దామని, నేను గెలిచేసాలి అని. అవుతుంది కాబట్టి రివైవ్ అయిన తర్వాత వాడి దగ్గర స్ట్రైట్గా కొడదామని వెళ్ళిపోకూడదు. ఇక సైట్కి దిగి లోడ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఓకే, మనకైతే వీడైతే ఇంకొకడు ఉన్నాడు. ఆయన అయితే సిగ్నల్ చూపిస్తుంది. అక్కడికి వెళ్తుందో అక్కడైతే నాకు ఒకటి కనిపించాడు. మన దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే చూపిస్తుంది మార్క్ అయితే, అక్కడైతే వాడు అక్కడ ఉన్నాడని. అదిగోండి, మార్క్ అయితే చూపిస్తుంది కదా. మనమైతే అక్కడికి అయితే వెళ్దాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం. పైనకి ఉండడం చూద్దాం. ఉండండి, పైకి అయితే వచ్చేసాం. ఇప్పుడు పైన కూడా ఎవరు లేరు. ఓకే, మనమైతే కిందకైతే వెళ్ళి చూద్దాం. ఒకసారి చూద్దాం, ఆగండి. మనమైతే కిందకైతే దుంకేసామన్నమాట. ఎవరో ఉన్నారమ్మా చూద్దామని వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఎవరు లేరు. ఇక్కడ ఉంది కాబట్టి MP5 తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ ఎవరైనా ఉంటారో అమ్మ చూద్దాం. ఈ ఇంట్లోకి ఉండాలి. ఓహో, ఎవడో వెనకాల ఇంటికి కొడుతున్నాడు. ఫస్ట్ కవర్కి వెళ్ళిపోవాలి. కిందకి వెళ్ళిపోవాలి. ఒకటి మెడికిట్ తిక్కోవాలి అన్నమాట. తిక్కొని వాడి మీద రష్ అయితే వెళ్దాం. ఫస్ట్ మనమైతే హెల్త్ వేసుకున్నాం. ఓకే, ఇదైతే మళ్ళీ నెక్స్ట్ గేమ్ అన్నమాట. ఆ గేమ్ అయితే ఏందో బోర్ అయ్యింది ఆ గేమ్ అయితే. ఇంక నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు దిగ్గానే మనమైతే వెళ్ళి ఆ రివైవ్ అయితే తీసేసుకుందాం. ఫస్ట్ ఆగండి, కిందికి వెళ్ళి కొంచెం లూట్ చేసేసుకొని రివైవ్ పాయింట్ దగ్గర వెళ్ళి దాన్ని రివైవ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనమైతే రివైవ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళి రివైవ్ అయితే తీసేసుకోవాలన్నమాట. లేకపోతే వచ్చి కొట్టేస్తారు మనల్ని.
రివైవ్ అయితే తీసేసుకోవాలి ఖచ్చితంగా. సోలోగా ఆడుతున్నప్పుడు అయితే నేనైతే సోలో ఆడుతున్నా. ఓకే కంప్లీట్ అయితే అయిపోయింది. ఓకే ఇప్పుడైతే ఆడద్దాం, వెళ్ళి ఆడుదాం. మనమైతే లూట్ అయితే చేసుకోవాలి కొంచెం, ఇవైతే సరిపోవు అనమాట. గన్నులు అయితే లూట్ అయితే చేసేసుకుందాం. కంటైనర్ పైన ఏమైనా ఉన్నాయా అని. ఓకే వెళ్దాం. ఏదో అసలు అడ్డంగా అసలు ఎక్కట్లే అసలు ఇది. చూద్దాం ఇక్కడ ఏమైనా గన్నులు ఉన్నాయా అని. ఇక్కడైతే లూట్ లేదు. మనమైతే వేరే చోటకి వెళ్ళాలి. ఇక్కడైతే ఎవరు లేరు ఎనిమిస్ అయితే. ఇక్కడైతే ఎవరు లేరు ఎనిమిస్ అయితే. ఇక్కడ వచ్చా మళ్ళీ వాడు అక్కడ దిగుతున్నాడు. ఇప్పుడైతే వాని దగ్గరకి అయితే వెళ్దాం. వెళ్ళి ఫాస్ట్గా వాడిని కిల్ చేసేయాలి. ఓకే వెళ్దాం. ఓహో వీడైతే ఇక్కడ ఉన్నాడు చూడండి. ఇక్కడైతే ఉన్నాడు. ఇలా పారిపోయాడు అనమాట. చూద్దాం ఆగండి, లోపలికి వెళ్ళాడము వెండి దగ్గరకు. చూద్దాం ఇక్కడ ఎవడు లేడు. అబ్బా ఎవడో కొట్టాడు స్నైపర్తో. చూద్దాం వాడేకైనా అయి ఉంటే చూద్దాం. వాడే వాడికైతే ఓపీ ఎక్స్ షాట్ అయితే మనమైతే ఇచ్చేసామన్నమాట. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేసేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇక్కడ ఎవరు లేరని నేనైతే క్లాక్ టవర్కి అయితే వచ్చేసాను. ఇక్కడైతే క్లాక్ టవర్లో అయితే ఎవరైనా వచ్చిండో చూద్దాం. ఇక్కడ ఎవరో సౌండ్ వస్తుంది. ఇక్కడే ఉన్నాడు వాడు. నా ఓటీపీ కార్ అయితే నేను ఎక్కడ మర్చిచ్చాను, చూస్తాముండండి. అయితే నేనైతే ఓటీపీ కార్ అయితే అక్కడే వేసి వచ్చాను. ఏం చేయలేం, మళ్ళీ బ్యాక్కి వెళ్ళాం కాబట్టి జోన్ ఇచ్చేసింది. మనమైతే ఓటీపీ అయితే అక్కడే వేసి వచ్చాం కాబట్టి ఇప్పుడు చూడాలి. ఇక్కడ ఇంట్లోకి ఏదైనా లాంగ్ రేంజ్కి ఉంటే చూద్దాం ఆగండి. దీంట్లోకి అయితే వెళ్దాం. చూస్తున్నాం లాంగ్ రేంజ్ గన్ అయితే అది లేదు. ఇక్కడైతే కట్ అయితే ఉంది. కట్టెక్కి తీసేసుకొని పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి ఏదానికైనా లాంగ్ రేంజ్ గన్ దొరకాలి. స్కార్ దొరికేసింది మనకైతే. స్కార్ ఇప్పుడైతే కొడదాం ఆగండి, ఎవరికన్నా కనపడాలి. మనమైతే స్కార్ అయితే తీసేసుకున్నాం. ఓకే జోన్ అయితే వచ్చేస్తుంది, వెళ్ళిపోవాలి. జోన్ చాలా పీకేస్తుంది. ఓకే వెళ్ళిపోదాం. అక్కడ ఇంకా ఎవడు వాడు కనపడలేదు కదా, వాడలే అని వచ్చేసాను. ఇక్కడ చూసి వీడు కీ ఓపెన్ చేసేసాడు. వెనకాల నుండి చూసి ఎవడు వాడు కొట్టేస్తున్నాడు నన్ను. ఇంకా అలానే వాడైతే వెనకాల ఒకడున్నాడు, వెనకాల ఒకడు అనమాట. జోన్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మనమైతే వెళ్ళిపోదాం. మళ్ళీ వెనకాల నుండి ఇంకోటి కొడుతున్నాడు, వాడే అనుకుంటా. వాడైతే కొట్టేస్తున్నాడు. వాడైతే మళ్ళీ పక్క నుండి అయితే ఒకడు కొట్టేశాడు అనమాట. మళ్ళీ మనకి ఎలాగో రివైవ్ ఉంది కాబట్టి మనం అప్పుడు 2 తీసుకున్నాం కదా రివైవ్లు అయితే. ఇప్పుడైతే ఆ రివైవ్ ద్వారానే మనమైతే బతికాం. ఇంకా కొంచెం అయితే రివైవ్ అయితే ఉంది మీరు చూసినట్లుగా అయితే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దిగుదాం, ఇక్కడ అంత సైడ్కి దిగుదాం. దిగి వాడికి ఇవ్వడం కనపడితే ఎనిమిస్ కనపడితే కొడదాం. ఓకే మనమైతే ఇక్కడైతే దిగిపోయాం అనమాట. ఇక్కడ వెనకాల నుంచి ఇంకోటి కొడుతున్నాడు. ఆ చెట్టు కొడుతున్నాడు చూడండి. ఇప్పుడు ఆగండి, వాడికైతే వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి వానికి కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే వాడైతే ఆ చెట్టు కాడైతే ఉన్నాడనమాట. ఇక్కడైతే వాడైతే స్కిల్ అయితే వేసాడు. చూద్దాం ఉండండి. వాడు ఇప్పుడైతే ఇక్కడ ఖచ్చితంగా అయితే వస్తాడు. ఇప్పుడు మనకి చాలా డ్యామేజ్ అయితే కొట్టామన్నమాట. ఇప్పుడైతే వాడు వెనకాల అయితే వెళ్ళాలి. వీడైతే స్కిల్ అయితే వేసేసాడు కాబట్టి మళ్ళీ మనమైతే వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడు మళ్ళీ మనకు వచ్చి కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మనమైతే వెనకాలకి వెళ్ళిపోదాం. వచ్చేసామన్నమాట. వాడైతే ఇక్కడికైతే వచ్చేసాడు స్కిల్ దగ్గరికి అయితే. స్కిల్ అయితే అయిపోయిందా? సరే మనమైతే వెనక్కి అయితే వెళ్ళిపోదాం. జోన్ అయితే వచ్చేసేసింది. జోన్ వచ్చింది కాబట్టి వెళ్తున్నాం. వాడైతే నాకైతే కనపడటం లేదు, కనబడతాం అనుకుంటుంది. ఓకే వాడైతే మనకైతే కనబడడం లేదు కాబట్టి మనమైతే తొందరగా అయితే వెళ్ళిపోదాం పైకి అయితే. ఓకే వెళ్తున్నాం పైకి అయితే. మనం వెనకాల నుండి అయితే ఒకడైతే కొడుతున్నాడు, వాడు పైన అయితే ఒకడు కొడుతున్నాడు చూడండి. అందుకే వాడు కొడుతున్నాడు కాబట్టి మనమైతే ఈ వార్ నుండి వెళ్ళిపోదాం. పైకి అయితే వెళ్ళిపోతున్నాం. అలా అని ఇక్కడికి వస్తే
వీడు ఒకటి ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు, సౌండ్ వినపడుతుంది. చూద్దాం వీడు ఎక్కడ ఉన్నాడో. అయితే కనపడ్డాడు నాకు, ఎక్కడున్నాడో అది అర్థం కావట్లేదు. మనమైతే డ్రోన్ అయితే కాల్చామనుకున్నాం కానీ కాల్చలేకపోయాం. ఓహో వీడైతే ఇక్కడే ఉన్నాడు చూడండి. చూశారు కదా గాయ్స్, ఇంతొట్టు కొట్టా మనకైతే, కానీ వాడైతే చావలేదు. ఓకే మనమైతే మళ్ళీ పుట్టామన్నమాట. ప్రతి ఎక్కడ దిగుతామంటే మళ్ళీ ఇక్కడ దిగుదాం. ఇక్కడ దిగి కొంచెం లూట్ చేసుకుందాం, ఆగండి. ఇక్కడ దిగుదాం. దిగి ఇక్కడ వినయ్ ఉన్నారు కదా ఎనిమిస్, ఇక్కడ పక్కనే చాలా మంది ఉన్నారు, అందుకే మనమైతే ఇక్కడ దిగిరాం. అగ్గోండి ఫైర్ సౌండ్ అయితే వస్తున్నాయి. అయితే మనమైతే స్కారు గన్ అయితే షార్ట్ రేంజ్ గన్ అయితే దొరికిందనమాట. చూద్దాం ఉండండి, ఇక్కడ ఎవరైనా ఉన్నారా. వీడైతే డ్రాప్ అయితే ఒకటి ఉన్నాడు, మనకైతే ఓపి మనమైతే ఎక్ షాట్ అయితే కొట్టేసామన్నమాట. మన దగ్గర అయితే 2 kills అయితే ఉన్నాయి. స్నైపర్ ఉంది, చూద్దాం తీసుకుందాం. ఇది తీసేసుకున్నాం. ఇప్పుడైతే ఎనిమిస్ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే జోన్ ఏంటి వస్తుంటారు కదా పైకి, సేఫ్ జోన్ లేకు. ఒక వీడు చూడండి వస్తున్నాడు. ఇంకైతే పర్ఫెక్ట్ ఎక్ షాట్ అయితే కొట్టేసాం. వీడు ఉన్నాడు, కొట్టేస్తాడు గాయస్. వీడైతే మనల్ని అయితే కొట్టేస్తాడు అనమాట. సర్లేండి మళ్ళీ కలుద్దాం. ఇంకా ఎవరైనా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్.